హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఆపోజిట్ పార్టీస్ అన్నీ కూడా పొత్తులు ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టయితే కనిపిస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఎవరికి ఎన్ని సీట్లు అనేది కూడా ఫైనల్ చేసుకోవడం అయిపోయింది. ఆ తర్వాత సీట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్లు, గతంలో 24 సీట్లు అన్నారు. 24 అంటే దానికేవో ఆయన గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి, ఇంకో దాంట్లో ఇంకోటి ఉంటుంది, ఇది శుభసూచకం, గడియారంలో 24 మూడులు ఉంటాయని చెప్పి ఏవేవో దానికి శాస్త్రాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది 21కి తగ్గిపోయింది. ఈవెన్ జన సైనికులే చేస్తున్న ట్రోల్స్ ఏంటంటే 21 అయితే ఫైనల్గా ఇచ్చారు, ఓకే బాగానే ఉంది. ఈ 21లో కూడా 15 మంది టీడీపీ నుంచి వచ్చి ఇక్కడ జనసేనలో సీట్స్ తీసుకొని పోటీ చేసేవాళ్ళేనట. మిగిలిన 5, 6 ఒరిజినల్ జనసేన లీడర్లు పోటీ చేస్తారనేటువంటిది వాస్తవమే. 100% జనసేన సైకిల్ చెప్పింది వాస్తవం. మేము మొట్టమొదటి నుంచి చెప్తాండది కూడా ఇదే. ఈరోజు జనసేన పార్టీ 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టిన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సేనాని అని చెప్పుకుంటాడు. జనసేన అధ్యక్షుడు అని చెప్పుకోవడంలే. అధ్యక్షుడు వేరు, సేనాని వేరు. అధ్యక్షుడు ఎవరు? జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు గారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు కాబట్టి సేనానికి ఏం చెప్తే చేస్తూ ఉంటాడు. రే బాబు, మన దగ్గర సత్తా లేదు, కత్తులు లేవు, కటార్లు లేవు, మన దగ్గర ఏం లేవు అంటే అదే వాళ్ళకి చెప్తా ఉంటాడు. 10 సంవత్సరాలు పార్టీ పెట్టి, నీతో పార్టీ 10 సంవత్సరాల కిందట పార్టీ పెట్టినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు 2 రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకొచ్చాడు ఆమ్ ఆద్మీ పార్టీ. అతనేమన్నా సినిమా నటుడా? సామాన్యుడు ఆమ్ ఆద్మీ పార్టీ అని పెట్టి ఆ పార్టీని 2 రాష్ట్రాల అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత కేజ్రీవాల్ది. నువ్వు ఎందుకు ఆ విధంగా చేసుకోలేకపోతున్నావు? ఇప్పటికేం చెప్తాడు? మనకు 50 ఒక్కొక్క నియోజకవర్గాల్లో 50 నుంచి 60 మందికి బోవెట్టే పరిస్థితి లేదు అని అంటే ఎందుకు నీకు ఈ పార్టీ రాజకీయాలు అంటున్నా? నువ్వు దేనికోసం వచ్చావు? రోజుకు 2 కోట్లు సంపాదిస్తాను, నా 2 కోట్ల సంపాదన తీసుకొచ్చి మీకు అప్పు ఎవరికి ఇచ్చావు అంటున్నా. అంటే నీవన్నీ కళ్ళబొల్లి మాటలు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేస్తావనే విషయం మీ జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి జనసేన కార్యకర్తల నాయకులు ఏదైతే అనుకుంటున్నారో, ఎందుకు అని అంటున్నారంటే, భీమవరంలో పులిపర్తి రామాంజనేయులు అని ఒకతను ఈరోజు నిన్న పార్టీలో చేర్చుకున్నారు. ఆ సర్భను ఉద్దేశించే మాట్లాడారు. ఎవరు సార్ ఆయన? టీడీపీ పార్టీలో గతంలో మాజీ ఎమ్మెల్యే. అంటే టీడీపీ పార్టీతో నీకు అఫీషియల్గా పోతుంది కదా, అతను ఎందుకు నీ పార్టీలో చేర్చుకోవడం? భీమవరాన్ని నేను వదిలిపెట్టాను అని చెప్పడం, గంధి శ్రీనివాసుని వదిలిపెట్టాను. నువ్వేందయ్యా వదిలిపెట్టేది? ప్రజలు నచ్చి మెచ్చి ఓటేసింటే నువ్వు తప్పుడు అని చెప్పి గంధి శ్రీనివాసుని గెలిపించారు భీమవరంలో ప్రజలు. నువ్వేం చెప్తున్నావు ఈరోజు? గంధి శ్రీనివాసుని వదిలిపెట్టావు, నువ్వు అక్కడ పోటీ చేస్తున్నావా? అంటే జనసేన అధ్యక్షుడు జనసేన అని పోటీ చేసిన భీమవరంలో ఈరోజు వరకు భీమవరంలో జనసేన పార్టీ క్యాండిడేట్ లేక ఈరోజు తెలుగుదేశం పార్టీ తెచ్చుకొని అతన్ని పోటీ చేయాలనే ఆలోచనలో నీ ఆలోచన ఉంది అనే విషయం నువ్వు చెప్పకనే చెప్పావు నిన్నటి సభలో. ఇది జనసేన పార్టీ కార్యకర్తల ఆలోచన. అందుకే జనసేన పార్టీ అనేది 2024 ఎలక్షన్ల తర్వాత జనసేన పార్టీ ఉండదు, టీడీపీ 2 పార్టీలు ఉండవు. దీంట్లో ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం, వాళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. 24 సీట్లు అన్నాడు, దానికోసం నాయన తండ్రి ఆ వారాయి వాహనం అన్నాడు. ఆ వారాయి వాహనం ఎవడు తెచ్చుకున్నాడో తెలియదు. ఎవర్రా నన్ను ఆపేది? నా కొడకల్లారా, తొక్కేస్తా, ఎక్కేస్తా, పెరికేస్తా అని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు 170 స్థానాల్లో పోటీ చేస్తే 151 స్థానాల్లో తను చేయెత్తిచ్చిన అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ గెలిపించారు. 151 మందిని, 22 మంది ఎంపీలు, 99% జడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించుకున్న నేత జగన్మోహన్ రెడ్డి గారు. నీ వెంట తిరిగే జనసేన కార్యకర్తలను, నాయకులను ఎప్పుడైనా సరే ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, లేదంటే సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే సత్తా ఉందా నీ దగ్గర? ఏంటి నీ యొక్క ఆలోచన ఏంటి అంటున్నా. కానీ ఆయన ఇంకో కామెంట్ అయితే చేశారు, ఎక్కడ నుంచున్నా ఓడిపోయేదే అనేటువంటి కామెంట్ కూడా చేశారు. ఏడైనా ఓడిపోయేటప్పుడు నేను ఆడగాడు ఎందుకు పోయి పులివెందులోనే పోటీ చేస్తా, అక్కడ నుంచి ఓడిపోయినా ఇబ్బంది లేదు నాకు, కానీ పులివెందుల నుంచే నా పోటీ ఉంటుంది అనేటువంటి కామెంట్ కూడా చేశారు. చేయని తప్పేం లేదు, పులివెందులు కాకుండా ఇంకొక చోట పోటీ చేయని. మేము కూడా జనసేన పార్టీని అక్కడెక్కడ కాదు. నీకు ఇంకోటి తెలుసా? మా అధ్యక్షుల వారు కాదు, మా అధ్యక్షులు నిలబెట్టిన
ఇద్దరి క్యాండిడేట్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తలు సామాన్య నాయకుల మీద జనసేనాని ఓడిపోయాడు గతంలో 2019 ఎలక్షన్లలో. అలాగే లోకేష్ బాబు పాపం మినిస్టర్గా పనిచేసిన వాడిని సామాన్యుని దగ్గర ఓడిపోయారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే దగ్గర ఓడిపోయారు. వీళ్ళేంది మా జగన్మోహన్ రెడ్డి గారు చిట్కేసి నిలబెడితే వాళ్ళ మీద ఓడిపోయిన క్యాండిడేట్లు వీళ్ళేంది అక్కడికి వచ్చి పోటీ చేసేది? ఇవన్నీ హాస్యాస్పదం. ఎందుకు చెప్తున్నారు అని అంటే జనసేన కార్యకర్తల నాయకులకు ఏదో ఒక రకంగా వాళ్ళను మేనేజ్ చేసి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి నేను పులివెందులో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక్కనే ఎదుర్కొంటున్నా అని చెప్పుకోవడానికి గాలి కబుర్లు తప్ప వేరేది లేదు. అతను ఎక్కడా పోటీ చేయడు, ఇది రాసి పెట్టుకో. ఎమ్మెల్యేగా పోటీ చేయడు, ఎంపీగా పోటీ చేస్తున్నాడు, అక్కడ కూడా ఓడిపోవడం గ్యారంటీ. నేను రాసి పెట్టుకోను, ఇంకా ఏం వేరే ఆలోచన. కానీ ఎంపీగా పోటీ చేసినా కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడనేటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. నేను ఏమంటా అంటే సార్, రెండిట్లలో ఒకదానికే ఉండాలి అంటే నీ దగ్గరే క్లారిటీ లేదు. క్లారిటీ ఉందా నీ దగ్గర? ఎమ్మెల్యేగానే ఉండాలా, అదర్ ఎంపీగానే ఉండాలా? ఏదో ఒకటే కదా నీకు. అసలు సీఎం అవడానికే పార్టీ పెట్టినోడు 10 ఏళ్లలో కాదు, అసలు వేరే పార్టీని రాష్ట్రంలో ఉండేవాడు అన్నాడు. ఎంపీగా పోటీ చేసి ఏ విధంగా సీఎం అవుదాం అనుకుంటున్నాడు? నీకు అర్థం కాలే. వాళ్ళ జనసేన ట్రోల్స్ ఎలా ఉన్నాయో తెలుసా? మోడీ గారు ప్రధానమంత్రి పదవి ఇవ్వడానికే ఎంపీగా పోటీ చేపిస్తాడని చెప్పుకుంటా ఉన్నారు. ఓకే, ఉట్టికెక్కలేనాడు స్వర్గాన్ని ఎక్కాడంట. అరే బాబు, ఎమ్మెల్యే గెలువురా స్వామి అంటే మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తూ దాన్ని సమర్థించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్పుకొని ఈయన ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు తప్పుకొని ఇక్కడ సీఎం చేస్తారు, ఒకవేళ ఎంపీగా గెలిస్తే నరేంద్ర మోడీ గారు తప్పుకొని అక్కడ పీఎంగా చేస్తారు. ఇది వాళ్ళ ట్రోల్స్ ఎలా ఉంటాయంటే, ఆ అజ్ఞానపు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలను ఒప్పించడానికి మెప్పించడానికి నేను ప్రధానమంత్రి అభ్యర్థిని, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని చెప్పుకోవడానికి తప్ప, గాలి కబుర్లు తప్ప ఎక్కడా కూడా అతను గ్రౌండ్ రియాలిటీలో లేడు అనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మనం పోటీ చేసే ఏం చెప్తాడు, ఆయనే చెప్పాడు గతంలో 35 స్థానాలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో మనకు దాదాపుగా 65 నుంచి 70% ఓట్లు వేస్తారు అంటున్నాడు. మరి అక్కడ 35 స్థానాల్లో నువ్వే పోటీ చేయొచ్చు కదా. పోటీ చేసే 30 స్థానాలు ఒంటరిగా పోటీ చేయి, మిగతా చోట్ల లేవు అంటున్నావు. అక్కడే పోటీ చేస్తే తెలిపోతుంది కదా. ఎందుకు నువ్వు ఆలోచన చేస్తూ ఉండవు? మళ్ళీ టీడీపీ పార్టీ విధిల్చే 21 సీట్లకు 22 సీట్లకు పోటీ చేయండి. మళ్ళీ నువ్వేం చెప్తా అంటావు? గాలి కబుర్లన్నీ సభలలో, పర్వతం ఎవరికి తల వంచదు, సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరికి రాదు, తోక్కేస్తా ఎక్కేస్తా పెరికేస్తా అని చిటికలేసి చెప్పే నువ్వు నాకు తెలిసి డ్రగ్స్ వాడుతూ ఉన్నాడు. అవును, ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి అక్కడికి వచ్చి ఏం చెప్తాడు? అక్కడ పోటీ చేస్తా, ఇక్కడ పోటీ చేస్తా, నా మీద పోటీ చేసే అభ్యర్థులు ఏంటి తొక్కేస్తానేవాని నువ్వు 21 స్థానాల్లో నీకు అభ్యర్థులు లేని నువ్వు ఏ విధంగా పోటీ చేయాలంటావు? ఇలాంటి గాలి కబుర్లు చెప్పే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేస్తా ఎక్కేస్తా అనే దానికి నీ దగ్గర అర్హత ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఓట్లు అడుగుతూ ఉన్నాడు. నువ్వు గతంలో నరేంద్ర మోడీ గారిని ఏం తిట్టావు? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశావు. జయప్రకాష్ నారాయణ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఆయన దగ్గరికి పోయి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఇంత నష్టం చేకూర్చారు కేంద్ర ప్రభుత్వము, అదంతా తీసుకొచ్చేంతవరకు మీరు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేదానికి లేదని నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని 2019 ఎలక్షన్ల ముందర తిట్టావు కదా. తిట్టావా లేదా? తిట్టిన తర్వాత ఏం చేసావు? 2020లో గెలుస్తానే బీజేపీ పార్టీ గెలుస్తానే సంకనెక్కినావు. ఏమన్నా వాళ్ళు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు ఇవన్నీ చేస్తామని చెప్పారా? ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారా? లేకుంటే స్టీల్ ప్లాంట్ ఎత్తేస్తామని చెప్పారా? ఏం చేశారని నువ్వు బీజేపీతో జత కట్టావు అంటున్నా. అలాగే జత కట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని టీడీపీ పార్టీతో పొత్తులో పెట్టించాము. ఈరోజు మీరు ముగ్గురు కలిసి 2014 ఎలక్షన్ల ముందర ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్స్తామని ప్రజలకు చెప్పదలుచుకుంటే చెప్పండి, తప్పేం లేదు. మేము కూడా స్వాగతిస్తాం. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పండి, తప్పేం లేదు. ఏదన్నా మీ యొక్క ఎబిలిటీ ఏమి ప్రజల దగ్గరకు వచ్చి మీరు అడిగేదానికి అర్హత ఏంటి అంటున్నా. 2014 ముందర మీరే కదా ఉన్నది. 2014 నుంచి 2019 ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నష్టాన్ని మీరేం పూరించలేదు కదా. ఆ రోజు ఇద్దరు అధికారంలో ఉన్నారు. మోడీ గారు ఫోన్ చేసి, రేపు బాబా జిల్లాలు విభజిస్తే మెడికల్ కాలేజీలు వస్తాయి, మెడికల్ కాలేజీలు పెట్టించడానికి ఏమన్నా అవకాశం ఉందని ఏమైనా చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క అవసరాలు తెలుసుకొని జిల్లాలుగా విభజించి 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వమంటే ప్రభుత్వమే ఆ బిల్డింగ్లు నిర్మించి ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది. అవును, మరి అవన్నీ నీకు తెలియవా?
నాకు అనుభవం ఉంది, 40 సంవత్సరాల అనుభవం, తోలు తొక్క చెప్తాంటావు కదా, ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కి అంతా నేనే చేశానని చెప్తాంటావు కదా, మరి ఆంధ్రప్రదేశ్లో చైనీకి ఏమైంది? నీ కాళ్ళు చేతులు పడిపోయా? ఏమైనా అంటున్నా? పవన్ కళ్యాణ్ చుట్టూ ఎక్కే గడపలేదు, దిగే గడపలేదు. ఢిల్లీకి పోయి వాళ్ళకు ఒక 10 సీట్లు 6 ఎంపీలు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతూ, ఈయనకు 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఇచ్చి, నీ ఆలోచన పరిధి ఏమైంది? 170 స్థానాలు నీకు పొడి చేసి అభ్యర్థులు లేక ఇటువంటి దీనావస్థలో చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు పార్టీ పెట్టి ఇప్పటి వరకు పోటీ చేసే పరిస్థితి లేని జనసేన నాయకులు, కార్యకర్తలు మళ్ళీ టీడీపీ నుంచే, బీజేపీ నుంచే వలసలు వచ్చి ఈ పార్టీలో జనసేన అభ్యర్థులుగా చూస్తారు తప్ప, అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరి దాలు వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. బీజేపీకి ఓట్లేరు, జనసేనకు ఓట్లేరు, టీడీపీ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. 2024 ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పురోగతి దిశగా, ఇంతవరకు జరుగుతున్న అభివృద్ధి పరుగులు పెట్టే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారని మీ ద్వారా తెలియజేస్తారు. కానీ మీరేమో మళ్ళీ 2024లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారని చెప్తున్నారు. కానీ వీళ్ళ ముగ్గురు కలయికలో టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక 2014ని మళ్ళా రిపీట్ అవబోతుంది. 135 నుంచి 150 స్థానాలతో ఈ కూటమి ఘన విజయం సాధించబోతుంది అనేటువంటి కామెంట్లు ఈ కూటమి నుంచి వినిపిస్తున్నాయి. దీన్ని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా స్వీకరిస్తుంది? దీన్ని ఏ విధంగా సవాల్ చేస్తుంది? మీరు ఈ కూటమి గురించి చెప్పారు. 2014 ముందర విభజిత ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిందని చెప్పి బీజేపీతో జతకట్టి పునర్నిర్మాణ ఆంధ్రప్రదేశ్ అని ఒక పేరు పెట్టి ఓట్లు అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1.5% ఓట్లతో ఓడిపోవడం జరిగింది. 67 సీట్లు మాకు వచ్చాయి, మిగతా సీట్లు వాళ్ళకు వచ్చాయి. మేము ఎక్కడ దాని గురించి బీజేపీ పార్టీని అసెంబ్లీ సాక్షిగా బీజేపీ పార్టీతో మనం పొత్తులో లేకుంటే ఇంకొక 10 సీట్లు 15 సీట్లు పెరిగేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నరేంద్ర మోడీ దొంగ, దగాకోరు, నరేంద్ర మోడీ గారు అత్యంత అవినీతిమైన ప్రధానమంత్రి ఎవరైనా అంటే నరేంద్ర మోడీ గారిని చూపించచ్చు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి వచ్చి నరేంద్ర మోడీ గారు పోలవరాన్ని ఏటీఎంలో మార్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అత్యంత అవినీతిపరుడని తిట్టిన నరేంద్ర మోడీ గారు. పవన్ కళ్యాణ్ ఏమో ఈ రాష్ట్రానికి మోసం చేశారు, పాచిపోయిన లడ్లు ఇచ్చారు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఇన్ని డబ్బులు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పిన వీళ్ళు ఆ రోజు విమర్శించుకున్నారు. ఈరోజు కలిశారు. ఆ విమర్శలకంతా ప్రజలు సమాధానం అడుగుతారు. సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళ దగ్గర ఉంది. చెప్పాలి గతంలో ఎందుకు విడిపోయారు, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే బీజేపీతో, ఆ రోజేమో బీజేపీతో జత కలిసి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అన్నాడు. దేశం కోసం అని కాంగ్రెస్ పార్టీతో జత కట్టి బీజేపీ మీద ధర్మ పోరాట దీక్షలు చేశాడు. ఆ ధర్మ పోరాట దీక్షలు చేసిన ఫలితంగా ఈరోజు ఆ ధర్మ పోరాట దీక్షలో ఏదైతే క్వశ్చన్లు అడిగాడో, హూ ఈజ్ నరేంద్ర మోడీ, నీకు పెళ్ళా ఉండారా, పిల్లలు ఉండారా, నువ్వు అవినీతిమైన ప్రధానమంత్రి అని చెప్పిన నువ్వు ఈరోజు అవన్నీ తీసుకొచ్చి అవన్నీ అవినీతి లేని ప్రభుత్వం మీకు చూపించారా ఏంటి అనే విషయం ప్రజలకు వివరించి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు అడగాల. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా జత కట్టారో దానికి సమాధానం చెప్పాలా. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి సమాధానం చెప్పాలా. 2014 ముందర ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. 2014లో వాళ్ళు ముగ్గురు ఒకటి ఏదో కేంద్రం అనుకూలం చేస్తుంది, రాష్ట్రానికి ఏదైనా చేయగలుగుతుంది అనే ఆలోచన చేసి 1.5% ఓట్లతో మమ్మల్ని ఓటమి పాలైనాం. అప్పటికిప్పటికి ఆలోచనలు ఏంటంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన హామీలన్నీ ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళని 23 సీట్లు కూర్చోబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నింటినీ మేము నెరవేర్చాం కాబట్టి మేము 151 నుంచి 170 స్థానాలు ఎగబాకాలని మేము ప్రయత్నం చేస్తాము. 22 ఎంపీల నుంచి 25 ఎంపీలు గెలిపించుకోవాలని ఆలోచన చేస్తా ఉండేది. మేము కాలు రెగ్రెట్ మేము ప్రతి కుటుంబానికి జరిగిన మంచిని చూసి ఓటేమని అడుగుతా ఉన్నాం. వాళ్ళు దేని చూసి ఓటేమని అడుగుతారో వాళ్ళు సమాధానం చెప్పమని చెప్పండి. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, మనం అడిగే ప్రశ్నలకు ఆన్సర్ లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రజల్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఢిల్లీలోనో లేకుంటే పార్క్ అయ్యత్ హోటల్లోనో లేకుంటే ఇంకొక ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారేమో అమిత్ షా ఇంటూ నడ్డా ఇంటూ తిరుగుతూ ఉన్నాడు. మేము ప్రజల ఇండ్లు తిరుగుతూ ఉన్నాం. ఇంటింటికి వెళ్ళి మా సంక్షేమ కార్యక్రమాలు చూపించి ఓటు అడుగుతా ఉన్నాం. వాళ్ళకు మాకు తేడా ఏంటంటే వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, మేము గల్లీలలో ఉంటాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మనకు అధికారం ఇచ్చింది వాళ్ళకి సేవ చేయడానికే తప్ప అధికారం జులుం ప్రదర్శించడానికి కాదు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి ఏదైతే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, గ్రామీణ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, విధంగా ఆర్బీకేలు ఇవన్నీ చేసి
ప్రజల దగ్గరికి ప్రభుత్వం ఏం మంచి చేయాలని అదంతా చేసేదానికి ఇల్లు కట్టించి జగనన్న కాలనీలు కట్టించి ఇల్లు కట్టించి వాళ్ళకి నీటి సౌకర్యం కల్పించి కరెంటు సౌకర్యం కల్పించి ఈ విధంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇండస్ట్రియల్గా ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 2 స్థానానికి తీసుకుపోయింది. గుజరాత్ తర్వాత నెంబర్ 2లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉంది. పెట్టుబడులు ఆకర్షించడంలో, పెట్టుబడులు పెట్టించే దాంట్లో నెంబర్ 2 స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అని అంటే ఏంటి ఇది? అభివృద్ధి చెందినట్టు కాదా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అది చేసి ఇది చేసి అని చెప్పేవాడు 17వ స్థానంలో ఉన్నాడు. 17వ స్థానం నుంచి 2వ స్థానానికి రావడం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిభ కాదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి వల్ల కాదంటారా? చెప్పండి. దీనికి సమానం చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ ముగ్గురు కలవడానికి ఏంటి, విడిపోవడానికి ఏంటి, ఇప్పుడు కలవడానికి కారణాలు ఏంటో చెప్పి ఓట్లు అడిగితే ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు తప్ప వాళ్ళకి సమానం చెప్పే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి వాళ్ళని ఇంటికి పంపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వన్స్ మోర్ అగైన్ జగన్మోహన్ రెడ్డి సీఎం అనే విషయాన్ని ప్రజలందరూ అన్ని రకాల సర్వేలలో చెప్పారు. 2024 ఎలక్షన్లో 2 బటన్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారు. వాళ్ళ జెండా ఏ జెండానో తెలియదు. వాళ్ళ ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనుకుంటారు. మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మా ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అభ్యర్థులు నిలబెట్టారో వాళ్ళందరినీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గతంలో జరిగిన మంచిని చూసి ఓటేయమని అడిగే పరిస్థితి మా దగ్గర ఉంది. వాళ్ళు ఆ పరిస్థితి లేరు. వాళ్ళు ఏ జెండా ఎత్తుకోవాలో వాళ్ళకే తెలియడంలే. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 10 సంవత్సరాల పార్టీ, 303 సీట్లు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఏ పార్టీకి ఏ గుర్తుకు ఓటేయాలో వాళ్ళే చెప్పుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. మా అధ్యక్షుల వారు ఫ్యాన్ గుర్తుకు మాత్రమే ఓటేయండి, ఫ్యాన్ గుర్తునే గెలిపించండి అని చెప్తున్నారు. వాళ్ళు ఏ గుర్తుకు వేయాలో వాళ్ళకే తెలియడం లేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వాళ్ళకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి అభ్యర్థి. ఇది మా యొక్క ధైర్యం, మేము ప్రజలకు చేసిన మంచి, ఇది మా దగ్గర ఉంది. వాళ్ళు ఏం చేశారో చెప్పుకొని ఓట్లు అడుగుతూ తప్పేం లేదు. ఇవన్నీ చెప్తా ఉంటారు సోషల్ మీడియాలో, ఏదో ట్రోల్ చేస్తూ ఉంటారు. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు సోషల్ మీడియాలో. బర్రెలెక్క కూడా ఇక్కడ ఉండే బర్రెలెక్క కూడా సోషల్ మీడియాలో చాలా హిట్ అయింది. ఆమెకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ నిలబెడితే 8 మంది అభ్యర్థులకు రాలే. ఇది వాళ్ళ పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటే ఆయన ఏదో సోషల్ మీడియాలోనో ఏదో వాళ్ళ అభిమానులు వచ్చినప్పుడు పుణకాలు పూని సీఎం అంటున్నారు తప్ప అతన్ని సీఎం చేసుకోవాలనే ఆలోచన అతనికి లేదు. అతనికి కావాల్సిన ఆలోచన అతనికి లేదు. చంద్రబాబు నాయుడు గారు పల్లకి మోయడానికే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.